నమస్కారం. ఈరోజు మనం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈఎస్జీ. ఈ పదాన్ని ఎప్పుడైనా విన్నారా? సింపుల్గా చెప్పాలంటే ఇదొక కంపెనీకిచ్చే రిపోర్ట్ కార్డు లాంటిది. కేవలం లాభాలు సంపాదిస్తున్నారా లేదా అని కాదు, పర్యావరణానికి, సమాజానికి, వాళ్ల పాలనకు వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటున్నారో చెప్పే రిపోర్ట్ కార్డ్ అనమాట. సరే, ఈ ఈఎస్జీ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మన స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అసలు దీని అవసరమేంటి, ఎందుకింత ముఖ్యమైంది? ఆ తర్వాత ఈఎస్జీ అంటే పర్యావరణం, సమాజం, పాలన. ఈ మూడింటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫైనల్గా ఈ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ పాయింట్కొచ్చేద్దాం. అసలు కంపెనీలు కేవలం వాళ్ల లాభనష్టాల లెక్కలు చూసుకుంటే సరిపోదా? ఎందుకీ పర్యావరణం, సమాజం గురించి పట్టించుకోవాలి? ఈ సెక్షన్లో మనకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకే, ముందుగా ఈఎస్జీ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఈ అంటే ఎన్విరాన్మెంటల్, అంటే పర్యావరణం. ఎస్ అంటే సోషల్, అంటే సమాజం. జీ అంటే గవర్నెన్స్, అంటే పాలన. సింపుల్గా చెప్పాలంటే ఈ మూడిటి విషయంలో ఒక కంపెనీ ఎంత బాధ్యతగా, నైతికంగా వ్యవహరిస్తుందో అంచనా వేయడానికి ఉపయోగించే ఒక ఫ్రేమ్వర్క్ ఇది. అసలు విషయం ఏంటంటే ఈ ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది ఏదో రూల్ ఉంది కదా అని చేసేది కాదు. చూడండి, ఈ రోజుల్లో ఇన్వెస్టర్లు గానీ, కస్టమర్లు గానీ కేవలం లాభాలు చూసి ఏ కంపెనీని నమ్మట్లేదు. ఆ కంపెనీ ఎంత బాధ్యతగా ఉందో కూడా చూస్తున్నారు. సో ఇలాంటి రిపోర్టింగ్ ద్వారా కంపెనీలు పారదర్శకతను పెంచుకుని, నమ్మకాన్ని సంపాదించుకుని లాంగ్ టర్మ్లో నిలబడటానికి ప్రయత్నిస్తున్నాయన్నమాట. సరే, ఇప్పుడు మన కార్పొరేట్ రిపోర్ట్ కార్డ్లో ఫస్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. ఈఎస్జీలో ఈ అంటే ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణం. ఒక కంపెనీ మన భూమి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పర్యావరణంపై ప్రభావాన్ని కేవలం మాటల్లో కాకుండా నంబర్స్లో ఎలా కొలుస్తారో చూపిస్తుంది. ఉదాహరణకి జీహెచ్జీ ఉద్గారాలు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఫ్యాక్టరీలు, ఆఫీసుల వల్ల ఎంత పొల్యూషన్ గాల్లోకి వెళ్తోందో లెక్కగట్టడం. అలాగే ఎంత నీళ్లు వాడుతున్నారు, ఎంత వేస్ట్ని రీసైకిల్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఆహా, ఇక్కడ చూడండి, ఒకే ఒక్క చార్ట్ ఎంత విషయం చెబుతోందో. ఒక కంపెనీ తన పవర్ కోసం ఎంత శాతం సోలార్, విండ్ పవర్ లాంటి మంచి ఎనర్జీ వాడుతోంది, ఇంకా ఎంత శాతం బొగ్గు, పెట్రోల్ లాంటి పాత పద్ధతులపై ఆధారపడి ఉందో ఈ చార్ట్ క్లియర్గా చూపిస్తుంది. ఈ మార్పు పర్యావరణానికి చాలా చాలా ముఖ్యం కదా. ఇది మరో ముఖ్యమైన కొలమానం, కార్బన్ ఇంటెన్సిటీ. అంటే కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి లేదా డాలర్కి పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తుందో చెప్పే లెక్క ఇది. వ్యాపారాన్ని పర్యావరణ బాధ్యతతో డైరెక్ట్గా లింక్ చేసే నంబర్ అన్నమాట. ఓకే, ఈ ఫర్ ఎన్విరాన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈఎస్జీలోని ఎస్ అంటే సోషల్, సామాజిక అంశాల వైపు వెళ్దాం. అంటే కంపెనీలు తమ ఉద్యోగుల్ని, కస్టమర్లని, చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా చూసుకుంటున్నాయో చూద్దాం. ఈ స్లైడ్లో సోషల్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ముఖ్యమైన కొలమానాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీలో ఆడవాళ్లకి, మగవాళ్లకి సమాన అవకాశాలు ఉన్నాయా, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత కోసం ఏం చేస్తున్నారు, సమాజసేవ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ ఈ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. వావ్, ఈ ఒక్క నెంబరు ఎంత కథ చెబుతుందో కదా. ఒక కంపెనీ తన ఉద్యోగుల ఎదుగుదల కోసం, వాళ్ల స్కిల్స్ పెంచడం కోసం ఎంత సమయం, డబ్బు పెట్టుబడిగా పెడుతోందో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇది చాలా సీరియస్ పాయింట్. మానవ హక్కుల లాంటి కొన్ని విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. టార్గెట్ ఎప్పుడూ జీరో ఉల్లంఘనలే. ఒక కంపెనీ ఎంత నైతికంగా పనిచేస్తోందో చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ఇండికేటర్. ఇక మూడోది, చివరిది, జీ అంటే గవర్నెన్స్, అంటే పాలన. ఇది కంపెనీకి ఒక వెన్నెముక లాంటిది. కంపెనీని నిజాయితీగా, పారదర్శకంగా నడపడానికి అవసరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ దీని కిందికే వస్తాయి. మంచి పాలనను ఎలా కొలుస్తారో చూపే కొన్ని మెట్రిక్స్ ఇవి. బోర్డులో బయటి వ్యక్తులు అంటే స్వతంత్ర డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, అవినీతి జరగకుండా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నారా, ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని ఎంత సీరియస్గా తీసుకుని పరిష్కరిస్తున్నారు, ఇవన్నీ అవినీతికి, తప్పుడు పనులకు చెక్ పెడతాయి. ఇది చాలా తెలివైన పద్ధతి. కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ల జీతంలో కొంత భాగాన్ని ఈ పర్యావరణ, సామాజిక లక్ష్యాలు రీచ్ అయితేనే ఇస్తారన్నమాట. దీనివల్ల వాళ్లక్కూడా ఒక బాధ్యత వస్తుంది.
టార్గెట్స్ రీచ్ అవ్వడానికి సీరియస్గా పనిచేస్తారు. సో మంచి చేస్తేనే మంచి శాలరీ. ఇక ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు డేటా ప్రైవసీ. మన పర్సనల్ డేటాని కంపెనీలు ఎంత భద్రంగా, బాధ్యతగా వాడుకుంటున్నాయనేది కూడా మంచి పాలనలో ఒక కీలకమైన అంశం. సరే, ఇప్పటిదాకా మనం ఈఎస్జీలో ఏమిటి అనే విషయాలు చూసాం. ఇప్పుడు ఎలా అనేదానికొద్దాం. ఈ మొత్తం డేటాని సేకరించి దాన్నొక ఫైనల్ రిపోర్టుగా ఎలా మారుస్తారో ఆ ప్రాసెస్ ఏంతో చూద్దాం. ఈ ఈఎస్జీ రిపోర్టింగ్ అనేది ఒక సిస్టమాటిక్ జర్నీ. ఫస్ట్ అవసరమైన డేటా అంతా సేకరిస్తారు. తర్వాత కంపెనీ లోటలంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు, ఆడిట్ చేస్తారు. ఆ తర్వాత బయట సంస్థలతో వెరిఫై చేస్తారు, అంతా నిజమేనా కాదా అని. ఫైనల్గా ఆ రిపోర్ట్ని అందరికీ తెలిసేలా పబ్లిక్గా ప్రకటిస్తారు. ప్రతి స్టెప్ చాలా ముఖ్యమిందులో. రైట్, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈఎస్జీ అనేది ఒకసారి రిపోర్ట్ ఇచ్చి వదిలేసేది కాదు. అది ఒక కంటిన్యూస్ సైకిల్, నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగే ప్రయాణం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ బార్ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. కంపెనీలు తమ గోల్స్ని ఎలా సెట్ చేసుకుంటాయో, వాటిని చేరుకోవడానికి ఎంత ప్రోగ్రెస్ సాధించారో ట్రాక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బన్ ఫుట్ప్రింట్ని తగ్గించడంలో వాళ్ళెక్కడున్నారు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, ఇప్పుడు ఎంత దూరం వచ్చారు, ఇలా అంతా ట్రాక్ చేస్తూ ఉంటారు. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ప్రతి కంపెనీ తనను తాను వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: మన ఈఎస్జీ ఫ్రేమ్వర్క్ ప్రపంచ ప్రమాణాలను, మన ఇన్వెస్టర్ల అంచనాలను అందుకునేంత పటిష్టంగా, పారదర్శకంగా ఉందా అని. ఈ ప్రశ్న కేవలం ఒక రిపోర్ట్ గురించి కాదు, భవిష్యత్తు పట్ల ఆ కంపెనీకున్న బాధ్యత గురించి. ఈఎస్జీ అసలు ఉద్దేశమేంటో ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది.